అసలుకి పిల్ల ఎవరిది ఎవరిది? అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది?
రెంటికి లేదు ఏమంత దూరం, ఒకటి హృదయం ఒకటి ప్రాణం, వాటినే నాడు విడదీయలే. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదునా, నీ దయలే నీదే నేనే మౌదునా తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదునా, నీ దయలే నీదే నేనే మౌదునా తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. సమాధానకర్త తన చేతిలో నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు.
శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను వంటిది నా జిహ్వకు మహామధురమైనది పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది మేలిమి బంగారు కన్నా మిన్నైనది మేలిమి బంగారు కన్నా మిన్న అనుదినము నీ కృపయే సాలు అనుక్షణము నీకే మా స్తుతులు అనుదినము నీ కృపయే సాలు అనుక్షణము నీకే మా స్తుతులు ఆశీర్వదించుము దేవా ఆనంద తైలము నీవే ఔశ్వర్యము నీవే మా ఘనతయో నీవే ఔశ్వర్యము నీవే మా ఘనతయో నీవే ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా నీ అందు తొట్టిల్ల నీయవో మా పాదములను తోడై నీవే మగు తోడై తోవకు వెలుగై తొట్టిల్ల నీయవో మా పాంచనీయుడు 10,000 మందిలో నా ప్రియుడు యేసు ధవళ వర్ణుడు అతి కాంచనీయుడు తన ప్రేమ నదులు వేయి విస్తారము తన ప్రేమ నదులు వేయి విస్తారము వేల నోళ్ళతో కీర్తించును వేల నోళ్ళతో కీర్తించును ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను 12 గుమ్మముల నేను నివాసము చేయాలని 12 గుమ్మముల పట్టణములో నేను నివాలని తన సన్నిధిలో నేను నిలవాలని తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభు
నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి మిక్కిలిగా ప్రభువా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒక శోధన సంభవించింది ప్రభువా, ఆ శోధనలో నీవు మాత్రమే జయము సాధించమని, జయము పొందమని మేము అడుగుతూ ఉన్నాం. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఇప్పటి వరకు ప్రభువా చక్కటి పాటలు పాడి మీ నామాన్ని మేము స్తుతించున్నాం. కొద్ది నిమిషములు ప్రభువా మీ దయగలిగిన మాటలు, మీ జీవం కలిగిన మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉండగా తండ్రి, మా ప్రాణములన్నిటినీ, మా మనస్సులను, మా హృదయములను మీ తట్టు తిప్పి మీ అమూల్యమైనటువంటి మాటలు విని మేము మా కుటుంబాలు దీవించబడటకు కృప చూపండి. హవీలా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అయా వారి యొక్క తల్లిదండ్రులను, వారి తల్లిదండ్రులను ప్రభువా జ్ఞాపకం చేసుకున్న ప్రభువా మీరు మాకు సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మీ చిత్తాన్ని నెరవేర్చుకొని మీరు మాత్రం మహిమించండి. మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బేతేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. 16 కూడా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని వెక్కి రాగా. చాలండి. ఇక్కడ రెబ్కాను గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆమె నాహోరు పట్టణంలో ఉన్నది. అబ్రహాముకి వారు బంధువులు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వివాహ వయసు వచ్చినప్పుడు ఆయన కనాను దేశంలో ఉన్నాడు. అబ్రహాం, అతని యొక్క కుమారుడు ఇస్సాకు వాళ్ళంతా కూడా కనాను దేశంలో ఉండి, ఆ కనానీయులు అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, వారు అన్యాచారాలతో ఉంటారు. కాబట్టి నా కుమారుడికి వివాహ వయసు వచ్చింది. ఒక మంచి కన్యకను, దేవుణ్ణి ఎరిగిన కన్యక, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక కన్యక నా కుమారునికి భారీగా చేసుకోవాలని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి ఏ కన్యకను తన కుమారునికి చేసుకోక తన బంధువుల గృహం కాడికి వచ్చి, తన బంధువుల దేశానికి వచ్చి ఒక కుమార్తెను తన కుమారునికి భారీగా చేసుకోవాలని అని అనుకున్నాడు. కనుక వారి ఇంటిలో ఉన్నటువంటి ఒక పెద్ద సేవకుడు, వారి ఇంటి పనివాడు ఎలియాజరుని పిలిచి, ఇదిగో నా బంధువుల దేశమునకు వెళ్ళు, నా బంధువుల గృహమునకు వెళ్ళు, అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ బంధువుల్లో ఉన్నటువంటి ఒక కుమార్తెను నీవు తీసుకొని రావాలని ఆయనకి యెహోవా నామములో ప్రమాణం చేసి ఆయన్ని పంపిస్తాడు. ఆయన పంపించినప్పుడు నువ్వెవరు కుమార్తెవి అని అడిగే. బెతుయేలుకు జన్మించినటువంటి మరి నాహోరు మిల్కాకు జన్మించినటువంటి ఆ కుమార్తెను నా పేరు రిబ్కా అని ఆమె చెప్పి తన అడ్రస్సు చెప్పిద్దండి. ఆధ్యాత్మిక లక్షణాలతో అలంకరించుకోమని మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి, ఈ రిబ్కా అనేటువంటి ఈ గొప్ప స్త్రీ దైవికంగా ఎదిగింది. ఎందుకంటే వీరు క్రైస్తవులు, నీళ్లు పోస్తుంది. అవి కూడా మోగజీవులు కూడా చక్కగా ఆ వెండలో మనకు చూస్తున్నాం. అంటే ఈమెకి రిబ్కాకి ఏమున్నది? ఇతరులను ప్రేమించేటువంటి మనసు ఉంది, ఇతరులను ప్రేమించే మనసు ఉంది, కష్టపడేటువంటి తత్వము ఆమెకు ఉన్నది. నా వరకే నేను బ్రతకటం కాదు. ఈ సందర్భంలో
మనము తెలుసుకుందామండి. అంతఃపురంలో అందాల చిలక సందేహమేలనే అంతగా అంబరమేలగా అంటూ ఎవరు నీకిక సుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా రేవంటూ రావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకీక అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక ఇల్లారా అన్నదే విరుల వీచిక అంతఃపురంలో అందాల చిలక అంతఃపురంలో అందాల చిలక రేయి వెనకాల శశికళ వెనన జలతారు ముసుగేలా చిలిపి జలతానికి పోదాం హలా నలన పరద ఒక మధ్యాహ్న కాల సమయంలో శ్రీను జీనిని అదే రీతిగా ప్రభు రామంజన్ గారిని రూతుమ్మ గారిని కుటుంబ సభ్యులను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క బిడ్డ విషయంలో ప్రభు మీరు చేసినటువంటి మేలును బట్టి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఈ సమయంలో కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన ప్రార్థనా కూటంలో ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి ప్రభు. ఈ సమయంలో నాయన మరి ఇంతవరకు వెతుకున్నటువంటి వాక్యాన్ని నీరు కట్టి నిరంతరుగా దయచేయమనిచ్చినాం. చదివినటువంటి లేఖన భాగం నుండి నాతో ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో సంఘ బిడ్డలతో గ్రామస్తులతో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వారితో ప్రత్యేకంగా ఈ కార్యమును జరుపుకుంటున్నటువంటి చిన్నబిడ్డ అవిలతోనూ మా అందరితోనూ మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నేల నాటబడిన చిగురు వృద్ధి పొందిన అన్నట్లుగా నేను నిన్ను రుణాలను చూడడానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ఈ లోకంలోనికి మనం ఎప్పుడైతే వచ్చామో తల్లి గర్భంలో నుండి ఎప్పుడైతే బయటికి వచ్చామో వెంటనే దేవుడు మనల్ని చూడడానికి వచ్చి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. రక్తములో పొలాడుతున్న నిన్ను చూసి నీవు బ్రతుకుమని నీతో నేను చెప్పాను. దేవుడే చెప్తాను, నువ్వు బ్రతుకమని దేవుడే చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు అంటే మనము ప్రతిరోజు నిద్రపోయిన తర్వాత మరలా ఉదయాన్నే మనం లేవాలంటే దేవుడు ఆజ్ఞాపించాలి, మనము బ్రతకమని ఆజ్ఞాపించాలి. మనను అభివృద్ధిలోకి కావాలని దేవుడు ఆయన తన యొక్క ఆశీర్వాదముతో ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన నింపుతా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు గమనించండి, దేవుని పరిశుద్ధ లేఖంలో మనం చదివినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతా ఉన్నాం. చాలా మంది దేవునికి బయట ఉండి దేవునికి వ్యతిరేకంగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అర్థమైందా? కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ లోకంలో నువ్వు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే ఎంపీ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు బ్రతకమని చెబితేనే మనుషులు ఈ లోకంలో జీవించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ విషయంలో దేవుడు మొట్టమొదటిసారిగా చూడడానికి వచ్చినప్పుడు బ్రతకమని దేవుడు ఆ బిడ్డకు చెప్తా ఉన్నాడు.
ఈ బిడ్డ ఎదుగుతా ఉంటది. దినదినము క్షణక్షణము నెలలు గడుస్తున్నప్పుడు అభివృద్ధిలోనికి దేవుడు తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఇప్పుడు వినాలి, అవి వినాలి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది. అయిపోయింది. మీరు వినండి, నా మాట్లాడండి. చివరిగా అని చెప్పా. ఓకే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచుతుంది, పిల్లవాని వలె యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళనై పిల్లవాని శాస్త్రం మానేశాను. అదే ఆ బిడ్డకి తగినటువంటి మాటలు చెప్పడానికి అర్థమైందా? ఈ రోజుల్లో ఆ విధానము పద్ధతి మారిపోయింది. రావటం, ఏదైనా ఆమె వస్తువులు చదివించడం, ఒక ముద్దానందంటే వెళ్ళిపోవడం. కానీ పూర్వ రోజులు ఏం చేస్తారంటే వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆ బిడ్డకి మాట్లాడే విధానం, ఈ క్రమాలన్నీ కూడా అప్పుడు నేర్పెట్టేటువంటి వారు అన్నమాట. కాబట్టి ఈ బిడ్డ మరి ఈ స్థితిలో ఎలాగునా ఇదిగో సౌందర్యవతలాగా ప్రభా నీ బిడ్డ ఇది మొదలుకొని ఇదిగో ప్రభా ధన్యురాలొకటకు కృప చెప్పండి అయ్యా. ఇదిగో నీ కొరకు ప్రత్యేకంగా అయ్యా ఇదిగో ప్రభా విశ్వాసముతోను విధేయతను ఇదిగో తండ్రి నీ లేఖన సత్యములతోను అలంకరించబడి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ మీరు ఆఖరి పర్యాంతం వరకు మీ బిడ్డ అన్ని విషయాలు నమ్మకంగా వెదిగి ధన్యరాలకు కృప చెప్పండి. ఇదిగా ప్రభా అయ్యా రిబ్కాను ప్రభా మీరు బైబిల్ గురించి మరి స్త్రీ ధర్మము ఆ బిడ్డ ప్రభు కలిగి వారి ప్రభా జీవితాంతము దేవా నిన్ను మహిమపరుస్తూ అయ్యా ఇటు శారీరకంగాను ఇదిగో ప్రభా ఆధ్యాత్మికంగాను మానసికంగాను అన్ని విషయాల్లో ఆ బిడ్డ ప్రభా ఘనత పొందుకునేటువంటి గొప్ప కృపా భాగ్యము బిడ్డకు దైత్యం అడుగుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూటానికి వచ్చినటువంటి బంధువులను, చుట్టాలను, స్నేహితులను, శ్రేయభిలాషులను పేరు పేరు ప్రభా దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఇటు దీవెనకరంగా అయ్యా మరి ప్రభు దీవించమని మేము అడుగుతూ ఉన్నాం. హవేలా జీవితంలో ఒకసారి మీరు ఎత్తి పట్టుకోండి. మీరు ఎక్కల చాట్ల ఇంతవరకు కాచి కాపాడి రక్షించి పోషించున్నారు. భవిష్యత్తు అంతా కూడా బంగారు భవిష్యత్తులో అయ్యా భవిష్యత్తుగా మలచమని మేము అడుగుతూ ఉన్నాం. ఆటల్లోను, పాటల్లోను, చదువులోను, ఆధ్యాత్మిక జీవితంలోను మీకోసం సిద్ధపడే విషయంలోను అన్ని విషయాల్లో ధన్యురాలగుటకు కృపను గ్రహించండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అయ్యా ప్రత్యేకంగా దీవించబడతారు. వారిని తప్పనిసరిగా నేను దీవిస్తావని మీరు సెలవిచ్చిన ప్రభా అయ్యా మరి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న దీవెనలన్నీ కూడా చెడ్డ బిడ్డకి రప్పించండి. ఇదిగో ప్రభా పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు, మేము చెప్పినటువంటి మాటలు తన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించి మీకోసం ప్రత్యేకంగా ఇదిగో అందమైనటువంటి స్త్రీగా అందరూ కూడా వచ్చి మన సహోదరుడు మక్కిన రామంజి గారు రూతమ్మ గారి యొక్క గృహంలో ప్రేమ విందును ఏర్పాటు చేస్తున్నారు. అవి విషయమై కనుక అందరినీ భోజనాలకు ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి ఇంద్రధనస్సులో 7 రంగులు, బ్రహ్మ సృష్టిలో 7 వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం, స్వరాలు 7 సముద్రాలేడు, వెంకన్న ఉండే కొండలు 7, పెళ్లితో వేసే అడుగులు
చేసింది మొదలు గుండెల్లో గుబులు ఏమైందో అసలు నీపైనే కలలు కౌగిళ్ళ కథలు చెప్పాల బదులు ఏందయ్యో అసలు ఈ పిచ్చి పనులు ప్రేమన్నది ఓ అద్భుతం ప్రేమించడం మరో అద్భుతం ఇదే అర్థం ఇదే నిత్యం ఇదే సత్యం
బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసోపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా బంగారి బావా బంగారి బావా బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే
పై బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే నవ్వుల్లో నా బంధం అందం మెరుస్తుంది అరే బాధల్లో నా బంధం బలం తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాకా తప్పిస్తుంది అమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఈ పాళే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవాడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా హే నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట హై హై కొండనాగు తోడు చేరే నాగిని గుసలలో వచ్చే సంగీతం సద్దకాడ అందగట్టే పొందులు ఉందిలే ఎంతో సంతోషం పువ్వులో మకరందము ఉందే నీ కోసం తీర్చుకో ఆదాహము వలపే జలపాతం కొంచెం గాలి కోరిక తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచి పెడతాను నా సర్వము హే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట ఆహా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై కలలో కూడా కష్టం కదే హాయి కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి వదలకుండా పట్టుకుంటా నీ చేయి నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి నమ్మలేక నమ్మాలేక నన్ను గిచ్చుకుంటున్నా నొప్పి పుట్టి ఎక్కడలేని సంతోషంలో తుళ్ళుతున్నా నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోనా పిచ్చి పట్టి నువ్వేసే చిందుల్ని చూస్తున్నా తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ బయ్యారం చల్లుతుంది తివికారం ఆ
బంగారం ఈ యవ్వారం పెంచుతుంది సిగ్గుదారం ఏ సొంత ఊరిలో కళ్ళ ముందరే కొత్త దారులను పుట్టాయే అంతేలేరా జంటగుంటే అంతేలేరా సొంత వారితో ఉన్న నిన్నలే గుర్తురాము పోమనన్నాయే జతలో పడితే జరిగే చదువు ఇదేగా ముద్దలెన్నో పెట్టాలిగా పెట్టిగాల్లో పంపాలిగా ఊపిరంతా గంధమైపోయేంతగా ముందుకొచ్చే ఉన్నానుగా ఎందుకమ్మా ఇంకాదగా నన్ను మళ్ళీ మళ్ళీ ఊరించేంతగా తప్పదింక భరించరా నా బంగారం పుజ్జి పుజ్జి బంగారం నీ యవ్వారం మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ ఓయ్ అల్లారు ముద్దైన బొమ్మ Audio Jungle. Audio Jungle. Audio Jungle.